ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం. ఎజ్రా 8వ అధ్యాయం. ఇరవై 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతానండి. ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచని మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఏమండి, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి ప్రభువా నాయన మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన మీ వాక్యపు వెలుగులో ప్రభువా నాయన పరిశీలించుకొని మీ యొక్క బలలో పాల్గొనడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఈ వారం అంతటికీ ప్రభువా సంతృప్తికరమైన ఆహారం, ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. అలాగే ప్రభువా వారం అంతట్లో మమ్మల్ని వాక్యం వైపు తిప్పడానికి, వాక్యం ఉపయోగపడడానికి సహాయం దయచేయండి. ఆత్మీయంగా ప్రతి దినం కూడా ఎదిగే అవకాశం దయచేయమని, ఈ వాక్యం దానికి ఉపయోగపడడానికి కృప చూపించమని, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మమ్మల్ని ఎగ్జార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నందుకు పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రభువా, మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభువా మా జ్ఞానం కాదు కానీ మీ జ్ఞానం నడిపించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారంటే యవ్వన యొక్క ఆడపిల్లలు, గర్ల్స్. ఏమండి, ఆ హాస్టల్లో వాళ్ళిద్దరూ ఉంటున్నారు. అందులో ఒక పాప ఏమో క్రైస్తవురాలు, ఒక పాప క్రైస్తవురాలు, ఇంకొక పాప ఏమో యేసు ప్రభువాన్ని నమ్ముకోలేదు. అయితే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. అయితే అవకాశం వచ్చినప్పుడు దేవుని గురించి ఆమెకి చెప్పాలని ఈ క్రైస్తవురాలైనటువంటి అమ్మాయి రోజు ప్రార్థన చేసుకుంటూ దేవుడు అవకాశం దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అయితే ఒకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ యొక్క యేసు ప్రభు వారిని గురించి బైబిల్ గ్రంథంలో అన్ని యొక్క ప్రూఫ్స్, అన్ని ప్రవక్తలు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ కానీ అవి ఇవి చూపిస్తూ యేసు ప్రభు వారిని ఆ యొక్క జీవితాన్ని ఆమె ముందు ఉంచింది. ఆ పాప ముందు ఉంచినప్పుడు ఆమె కన్విన్స్ అయింది, చాలా వరకు కన్విన్స్ అయింది. కరెక్టే, నువ్వు చెప్తుంది, ఆలోచిస్తానని చెప్పింది.
అయితే అది ఒకసారి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళిద్దరూ యేసుప్రభు వారి గురించి మాట్లాడుకోలేదు. అయినా ఇంకా మళ్ళీ అవకాశం రావాలి, ఇంకా సంపూర్ణంగా ఆమె దేవుణ్ణి నమ్ముకోవాలని ఈమె ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఒకరోజు ఇద్దరు కూడా ఏదో వాళ్ళ కాలేజీలో వాళ్ళ క్లాస్లోని ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఆ లైబ్రరీలో ఆ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడానికి ఇద్దరు వెళ్ళారు. లైబ్రరీలో స్టడీ చేస్తూ టైం మర్చిపోయారు. వాళ్ళు అంటే ప్రాజెక్ట్ విషయమై ఆ యొక్క మెటీరియల్ అంతా సేకరిస్తూ టైం మర్చిపోయేసరికి లైబ్రరీ క్లోజ్ చేసే టైం అయిపోయింది. నైట్ 11 o'clockకి లైబ్రరీ క్లోజ్ చేసేస్తారు. నైట్ 11 కల్లా ఇక లైబ్రరీ క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఏమైందంటే వాళ్ళు అలారం మోగించారు, ఇంకొక 5 minutesలో లైబ్రరీ క్లోజ్ చేయబోతుంది. వీళ్ళు టైం చూసుకొని అయ్యయ్యో అంత టైం అయిపోయిందని వాళ్ళు బ్యాగ్స్ అన్ని సర్దుకొని బయటికి 11 లోపు వాళ్ళు కానీ బయటికి వెళ్ళకపోతే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, బయటికి వెళ్ళినవారు. నైట్ అంతా లైబ్రరీలో ఉండి మార్నింగ్ వెళ్ళాలి. ఏమండి, సో అయితే అలాగే మనం అని చెప్పి బయటికి వెళ్ళి బ్యాగ్స్ సర్దుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకోటి గుర్తొచ్చింది. ఏంటంటే ఇంకో 15 గంటలో వాళ్ళ హాస్టల్ మూసేస్తారు. హాస్టల్ గేట్స్ క్లోజ్ చేస్తారు. సో హాస్టల్ గేట్స్ క్లోజ్ చేసే లోపు వీళ్ళు వెళ్ళాలి. ఏమండి, సో అయితే ఇద్దరు బయలుదేరి తొందరగా వెళ్ళాలని బయలుదేరితే ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకోలేదో ఆ పాప ఏం చేసిందంటే, త్వరగా వెళ్ళాలి, నేను ఎంతకు ముందు కూడా ఒకసారి మిస్ అయిపోయాను, హాస్టల్లో గేట్స్ క్లోజ్ చేసేస్తారు, నీకు తెలీదు, మనం రాత్రంతా బయట ఉండాల్సి వస్తుంది, ఎక్కడో గడపాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు వస్తే రా, లేకపోతే మానే, నేనైతే ఈ షార్ట్ కట్లో వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరిపోయింది. అది కొంచెం ఫారెస్ట్ ఏరియా లాంటిది. మీరు ఇది నిజంగా జరిగిన స్టోరీ. అమెరికా దేశంలో ఎలాగుంటుందంటే జనాలు ఉండరు, మీకు తెలుసు, చాలా తక్కువ మంది ఉంటారు. కొన్ని అయితే ఫారెస్ట్ భయం వేస్తుంది ఆ ఏరియాలు గుండా నడవాలంటే. అయితే మధ్యలో కొంచెం ఎవరు జనసంచారం లేని ప్రాంతం, అలాగే ఆ షార్ట్ కట్లో వెళ్ళాలి. ఎవరు యాక్చువల్గా అటువైపు వెళ్ళరు, ఎందుకంటే వేరే రూట్ ఉంటుంది, అది కొంచెం లేట్ అయినా సరే ఆ రోడ్లోనే ప్రయాణం చేస్తారు. అయితే ఈమె ఏం చేసిందంటే, ఈ రోడ్లో వెళ్తే నేను అందుకోలేను అని చెప్పి ఈ రూట్లో వెళ్ళిపోతాను, నువ్వు రా అంటే వద్దు, ఆ రూట్లో వద్దు, ప్రమాదం అని క్రైస్తవురాలైన అమ్మాయి చెప్తుంది. అయినా అమ్మాయి వినకుండా నేను వెళ్ళిపోతున్నాను, వస్తే రా, లేదు లేకపోతే లేదని పరిగెత్తి నడుచుకుంటూ వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఏమండి, ఫాస్ట్గా. ఈ అమ్మాయి ఏం చేసింది, అయ్యో వినట్లేదని చెప్పి ఒక 2 నిమిషాలు అక్కడే ఉండి ప్రార్థన చేసుకుందంట. ఏమండి, ప్రార్థన చేసుకొని దేవా అమ్మాయిని కాపాడు అని చెప్పి మరి ఏం చేస్తామని ప్రార్థన చేసుకుని కొంతసేపటికి సరే ఇంకా ధైర్యం చేసి ఈ అమ్మాయి కూడా ఆ యొక్క రోడ్లోనే ముందే అమ్మాయి ఎలాగైతే ఫారెస్ట్లోకి ఆ యొక్క మార్గంలోకి షార్ట్ కట్లోకి వెళ్ళిందో ఈ అమ్మాయి కూడా ఆ మార్గంలోకి వెళ్దామని చెప్పి ఇలా ఆ అమ్మాయి సేఫ్టీ కోసం ఈ అమ్మాయి కూడా వెళ్ళడానికి తీర్మానించుకొని ఇంకా వెనక పరిగెత్తుతూ వెళ్తే ఈ అమ్మాయికి దూరంగా అడుగుల శబ్దం, అది కొంచెం పరిగెత్తడం అవి వినిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అడుగుల శబ్దం ఏమి వినిపించట్లేదు. సరే ఇంక ఈ అమ్మాయి ఫాస్ట్గా నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళేసరికి ఈమె గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా 1 minute ఉంది. 1 minute ముందు వెళ్ళింది అంతే ఈ అమ్మాయి కూడా. సరే లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చిందని చూస్తే అమ్మాయి లేదు. అమ్మాయి లేకపోతే ఏం చేసింది, సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది, ఇలాగ నాతో పాటు ఒక అమ్మాయి లైబ్రరీకి వచ్చింది, మరి రూమ్మేట్ ఇంక రాలేదు, మీరు కొంచెం ఈ దారిలోనే మేమిద్దరం వచ్చాము అని మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పింది. తీరా చూస్తే అమ్మాయి చనిపోయి కనిపించింది. ఏమండి, తెల్లవారి చూస్తే చనిపోయి కనిపించింది. ఈ అమ్మాయి ఏంటి అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఆ అమ్మాయి వస్తున్నప్పటి దారిలో ఎవరో ఒక అతను అమ్మాయిని పాడు చేసి చంపేశాడు.
అయితే ఇక్కడ మనం అక్కడ మనం చూస్తేనండి ఆ అమ్మాయి ఇంకా కూడా ఎలాగ నా క్లోజ్ ఫ్రెండ్ అని చాలా బాధ అయిపోయి అసలు ఎన్నో రోజులు మర్చిపోలేక ఎలాగుంటుంది క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే మనకు అసలు నిద్ర పట్టదు కదండి. సో అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎవరు అసలు ఇది చేశారని పట్టుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళింది, జైలు దగ్గరికి. అతను ఆల్రెడీ జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళింది. నువ్వెందుకు నా స్నేహితురాలని చంపేశావో, అతని గురించి తెలిసిందటండి అతను ఇంతకుముందు కూడా చాలా మందిని ఆ విధంగా చేశాడంట. సో నువ్వు ఆ రోడ్లోనే నేను కూడా వచ్చాను, నన్నెందుకు నువ్వు చేయలేదు, ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు, ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోలేదు. నాకు బాధ అంతా ఏంటంటే అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోలేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి చనిపోతే నాకు చాలా బాధగా ఉంది. దేవుణ్ణి నమ్ముకోలేదు, నమ్ముకునే పరిస్థితుల్లోకి ఉంది యాక్చువల్గా. కానీ ఇలా జరిగిందంటే అతను ఏం చెప్పాడంటే నేను నిన్ను కూడా పాడు చేసి చంపేసేవాడినే, కానీ నువ్వు చాలా తెలివితేటలుగా ఎవరినో ఒక అతన్ని అంటేసుకొని వచ్చావు, అందుకని నేను నిన్ను ముట్టుకోలేదని చెప్పింది. నీ ముందు ఎవరో ఒక పెద్ద వ్యక్తి నడుస్తున్నాడు, అందుకని నేను దూరం వెళ్ళిపోయాను. అంటే దేవుడు అమ్మాయి ముందు ఏం చేసింది, వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని బయలుదేరింది. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, కల్పించిన స్టోరీ కాదు. సో కాబట్టి మనం ఇక్కడ అంటే ఆ ముందు నడిచింది ఎవరు, దేవుని దూత అయి ఉండొచ్చు, ఏమండి ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఆ ప్రమాదం నుంచి దేవుడు ఆమెని తప్పించాడు. సో మన పట్ల దేవుడు చాలా కన్సర్న్ కలిగి ఉంటాడు. ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళ పట్లే దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. అంటే మిగతా వాళ్ళ పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అంటే అది మన చేతుల్లోనే ఉంది. మనమే నా పట్ల నీవు శ్రద్ధ నాకు అవసరం లేదని చెబుతున్నట్లు దేవుడు ఆ అధికారం మనకిచ్చాడు. సో ఆ విధంగా మనం దేవుని యొక్క ఏమండి ఆ సహాయాన్ని కోరుకోవడానికి ప్రార్థన అన్నది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏమండి అందుకని యజ్రా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ యజ్రా గ్రంథంలో చూస్తే మనం ఇశ్రాయేలీయుల్ని అక్కడ హిస్టరీలో స్టడీ చేస్తే ఇశ్రాయేలీయులు అనేక సార్లు చెరకు కొనుక్కోబడ్డారు. ఏమండి ఎగ్జైల్కి వెళ్ళారు అనేక సార్లు. ఏమండి ఏమంటే బబులోన్కి వెళ్ళారు, ఏమండి ప్రాంతంకి వెళ్ళారు. ఆ తర్వాత బాబిలోన్ కింద ఉన్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా రోమన్స్ కింద ఉన్నారు. ఇంకా దానికి ముందు ఈజిప్ట్లో శ్రమలు అనుభవించారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అనేక సార్లు ఇశ్రాయేలీయుల్ని దేవుడు వేరు అధికారుల క్రింద ఉంచాడు. దేవుని ప్రజల్ని, దేవుని చేత ఉన్న ప్రజల్ని డిసిప్లిన్ చేయడానికి దేవుడు ఆ విధంగా అనేక గవర్నమెంట్స్ కింద, అనేక రూలర్స్ కింద వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ యజ్రా గ్రంథంలో మనం అర్థం చేసుకుంటే దేవుడు వాళ్ళ యొక్క రూలర్స్ని, ఏమంటే మన మీద ఉన్న అధికారుల్ని, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా దేవుడు, వాళ్ళ హృదయాల్ని కూడా దేవుడు రూల్ చేస్తాడు. ఎవరిని బట్టి అనంటే మనల్ని బట్టి, ఇశ్రాయేలీయులను బట్టి దేవుడు ఆ యొక్క ఎంపరర్స్తో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రాజుల్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఏదో రాజులు బిలీవర్స్ అనో, రాజులు దేవుణ్ణి నమ్ముకున్నారనో కాదు. దేవుడు ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీయులను బట్టి వాళ్ళని ఆ విధంగా మారుస్తున్నాడు. ఇది మనం అర్థం దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఏమండి ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు అలాగా ఉంటున్నప్పుడు, ఏమండి ఇక్కడ చూడండి వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నప్పుడు యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. చూడండి, యెజ్రా 1వ అధ్యాయం 1-2 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను.
చూడండి, పర్షియన్ కింగ్ కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరమున, ఏమండి, కింగ్ సైరస్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో కోరేషు అని ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే సైరస్. ఏమండి, పర్షియన్ కింగ్ సైరస్ టైంలో దేవుడు అతని మనస్సును మార్చాడు. మీరు చూడండి, దేవుడు అతని మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి ఇలాగూ ప్రకటించాడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా పరలోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, నాకు ఈ అధికారం ఇచ్చింది ఎవరని గ్రహిస్తున్నాడు? యెహోవా దేవుడని గ్రహిస్తున్నాడు. సో ఇది దేవుడు ఇశ్రాయేలుని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టెంపుల్ని బిల్డ్ చేయమని ఒక లెటర్ రాసేసాడు కింగ్ సైరస్. ఒక లెటర్ రాసేసాడు, ఒక పెద్ద, ఏమంటే ఇది రాజు ఆజ్ఞ అంటే ఇంకెవరు ధిక్కరించడానికి వీల్లేదు. అటువంటి డిగ్రీ ఒకటి రిలీజ్ చేశాడు. ఇది దేవుడు ఇశ్రాయేలీల పట్ల కలిగి ఉన్నటువంటి కన్సర్న్. అయితే ఏమైందంటే, ఇంకా మీరు చూస్తున్నప్పుడు కొన్ని వచనాలు మనం చూస్తేనండి, అక్కడ టెంపుల్ కట్టడానికి దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ టెంపుల్ కట్టడానికి చూస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే వాళ్ళు వ్యతిరేకించారు. ఎవరు? అక్కడ ఉన్న శత్రువులు. ఎక్కడ? యోధా ప్రాంతంలో. ఎక్కడైతే టెంపుల్ కట్టడానికి వీళ్ళు వెళ్ళారో యోధా ప్రజలు 42,000 మంది వెళ్ళారండి. 42,000 పీపుల్ వెళ్ళి అక్కడ టెంపుల్ కట్టడానికి పూనుకున్నారు. అయితే ఆ టెంపుల్ కట్టడానికి పూనుకున్నప్పుడు అనేక మంది అక్కడే యోధాలో ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రజలు వీరి మీద వ్యతిరేకంగా ఏం చేశారంటే, వీళ్ళ మీద వ్యతిరేకంగా టెంపుల్ కట్టకూడదని వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ చాలా ఆటంకాలు కలుగు చేస్తూ అలాగున్నారు. అయితే అప్పుడు ఏమైందంటే వీళ్ళు లెటర్ రాశారు. ఎవరికి? అప్పటికి కింగ్ మారిపోయాడు. ఏమండి, కింగ్ మారిపోతే కింగ్కి లెటర్ రాశాడు. కింగ్ అప్పుడు ఎవరున్నారంటే అర్టాగ్జర్క్సెస్ అన్నాడు అండి. తెలుగులో పేరు ఉంది అహశ్వరేషు అనే సంథింగ్ ఉంటుంది అండి, అహవరేష్. సో ఆర్టాగ్జర్క్సెస్ అని ఉంది ఇంగ్లీష్లో అయితే. సో ఆ కింగ్కి లెటర్ రాస్తే ఆ కింగ్ ఏం చేశాడంటే టెంపుల్ పనులు ఆపేయమన్నాడు. క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే టెంపుల్ కట్టకుండా ఆపేయమన్నాడు. మనకేమనిపిస్తుంది? ఇదేంటి, టెంపుల్ కట్టమని దేవుని ద్వారానే ఆజ్ఞించింది, మళ్ళీ టెంపుల్ ఆగిపోయింది ఏంటి? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఆ కింగేం వద్దనేసాడేంటి అనిపించవచ్చు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మనం ఆత్మీయంగా డల్ అయిపోవడానికి, ఆత్మీయంగా డల్ అయిపోయి ఏంటి మినిస్ట్రీ ఎలాగుంది, లేకపోతే అది ఎలాగుంది, ప్రజలు ఏంటి ఎలాగున్నారు, మిగతా సంఘాలు ఏంటి ఎలాగున్నాయి, ఏమండి ప్రజలు ఎందుకు ఎలాగున్నారు, దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు, ఇలాగా మనం డిస్కరేజ్ అయిపోయే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమండి. సో ఇలాగా మన ఆత్మీయంగా కొంచెం డల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది మనల్ని దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించడానికే ఇటువంటి టైమ్స్ అలౌ చేస్తాడు. ఇటువంటి పరిస్థితులు దేవుడు ఎందుకు అలౌ చేస్తాడంటే అర్టాగ్జర్క్సెస్ లెటర్ రాసి ఆపేయమనడానికి, ఏమండి, అహశ్వరోషు ఆపేయమనడానికి ఏమండి కారణం ఏంటి అన్నది మనకు తెలియదు. ఆ టైంలో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత జరిగిందంత హిస్టరీలో ఉంది కాబట్టి మనం అర్థం చదివితే ఈజీగా అది దేవుని ప్రణాళిక,
దేవుడు చేసిన కార్యం అని తర్వాత స్తుతిస్తాం, తర్వాత ఇది దేవుని ఆశీర్వాదం అని గ్రహిస్తాం. అలాగే జరిగింది. చూడండి, ఆ టైంలో ఏమైందంటే అలాగ బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల్ని పంపించాడు. 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఏమండి, 5వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, ప్రవక్తల్ని పంపించాడు. వాళ్ళని ఎంకరేజ్ చేశాడు దేవుడు. అనేక మంది ప్రవక్తలు వచ్చి ఎవ్వరు కూడా బలహీన పడాల్సిన అవసరం లేదు, మనం మళ్ళీ టెంపుల్ని కట్టాలి, ప్రారంభించాలి అని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేశాడు దేవుడు. మనం మళ్ళీ అంటే ఏంటి, ఆత్మీయంగా మనం బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం చదివి ప్రార్థన చేసి, ఏమంటే దేవుని సన్నిధిలో మనం ఏమంటే బైబిల్ స్టడీలకి, చర్చెస్కి, వాటికి వీటికి అటెండ్ అవుతూ సహవాసంకి దగ్గరగా బ్రతుకుతూ మన ఆత్మీయంగా మనం ఎదగాల్సిన అవసరం, టెంపుల్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చర్చి కట్టడానికి మాటలు చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా మనం దేవునికి అధికారానికి లోబడ్డానికి, దేవుని అధికారంకి మనం వెళ్ళడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రవక్తలు ఉన్న దానికే. ఏమండి, ప్రీచర్స్ చేసే పని అది. మనం బలహీన పడిపోకుండా దేవుని వాక్యంలో ఎదగాలన్నది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ. ఇంకా చూద్దాం. అప్పుడు ఏమైందంటే శత్రువులు ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ టెంపుల్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అప్పటికి మళ్ళీ వేరే రాజు వచ్చాడు. ఏమండి, వీళ్ళు ఎప్పుడైతే టెంపుల్ని స్టార్ట్ చేశారో, వేరే రాజు కాలంలో స్టార్ట్ చేశారో, టెంపుల్ కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డాయో, సైతాన్ ఊరుకుంటాడా? మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామో, బైబిల్ చదువుకుంటామో, సైతాను ఏదో ఒకటి పెట్టి మనల్ని డైవర్ట్ చేసి దాని నుంచి దూరం చేయడానికి ఇష్టపడతాడు. బైబిల్ స్టడీకి వెళ్ళేటప్పుడే ఏదో ఒక పని పెడతాడు, చర్చికి వచ్చేటప్పుడు ఏదో ఒక పని పెడతాడు. ఎందుకు? మనం ఎదగడం వాడికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం చేత బలపరచబడ్డానికి వాడికి ఇష్టం ఉండదు. బైబిల్ చదువుకొనివ్వడు, ప్రార్థన చేసినా చేయనివ్వడు, ఏమంటే దేవుని చిత్తాన్ని చేయనివ్వడు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ సేమ్ టెక్నిక్ వాడారు. మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ టెంపుల్ మళ్ళీ గట్టించేస్తున్నారని మళ్ళీ ఉత్తరం రాశారు. ఏమండి, వీళ్ళు ఎవరికి లోబడట్లేదు. ఇంతకుముందు అర్తగ్జర్జస్ కింగ్ ఉన్నప్పుడు ఆయన లెటర్ రాశాడు టెంపుల్ పనులు ఆపేయమని. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ టెంపుల్ కడుతున్నారని చెప్పి మళ్ళీ లెటర్ రాశారు. ఆ కింగ్ కింగ్ డేరియస్కి లెటర్ రాశారు. చూడండి 6వ అధ్యాయం. ఏమంటే నేను మొత్తం అన్ని చాలా సంఘటనలు అధ్యాయాలు మనం వెళ్ళిపోతున్నాము, అర్థం చేసుకోవాలి అంతే. ఏమంటే నేను చాలా క్లుప్తంగా మొత్తం అంతా చెప్తా ఉన్నాను. 6వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. నేను చదువుతున్నాను, చూడండి. 6వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ఎప్పుడైతే వీళ్ళు దర్యావేష్కి లెటర్ రాశారో, దర్యావేష్ తిరిగి లెటర్ రాశాడు. ఏంటి తెలుసా? ఇది అద్భుత కార్యం అంటే, ఇది దేవుడు చేసే కార్యం అంటే. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయండి. అంతే కాదండి, అదొక్కటే కాదు కానీ 8వ వచనం చూడండి. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి, అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి ప్రయమునకు, ఏమండి
వ్రయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. అంటే ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, ఏమండి, శత్రువుల్ని ఏం చెప్తున్నా, ఎవరైతే లెటర్ రాశారో వాళ్ళకి రాజు రాస్తుంది ఏంటంటే, మీరు నాకు ట్యాక్స్ పే చేస్తారు కదండి, ఆ ట్యాక్స్ అంతా తీసి ఎవరికి ఇవ్వాలి తెలుసా? ఎవరైతే టెంపుల్ కడుతున్నారో వాళ్ళకి ఇచ్చేయండి, ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వండి. ఇది దేవుడు చేసే కార్యం. ఇది ఎందుకు ముందు వద్దనగానే టెంపుల్ ఆపేమన్నాడు, అవంతా ఆపేయడానికి వీటన్నిటి కారణం ఏంటి? నెక్స్ట్ ఇంత గొప్ప కార్యం జరగబోతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దర్యావేష్ ఏం చేశాడంటే అసలు ఏంటని ఎతికాడు. అసలు ముందు రాజు సైరస్, ఏమండి, కోరేష్ రాజు రాసినటువంటి ఆ యొక్క డిగ్రీ అతను పాస్ చేసినటువంటి తీసి చదివాడు. ఇతను టెంపుల్ బిల్డ్ చేయమన్నాడు. కారణం ఏంటి? రాశాడు అక్కడ, యెహోవాయే నాకు వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడు, యెహోవాయే నాకు ఈ దేశాలన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కాబట్టి ఈ యొక్క టెంపుల్ ఓహో ఇది అందుకు, సో ఇది చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది అని దర్యావేష్ ఏం చేశాడంటే ఇలాంటి డిగ్రీ పాస్ చేశాడు. సో ఇప్పుడు మన కాంటెక్స్ట్లోకి మనం వచ్చాం. ఏమండి, ఇప్పుడు మనం చదివిన భాగంలోకి మనం వెళ్తే 8వ అధ్యాయం 21 నుంచి ఆ యొక్క 23 వచనాల వరకు మనం చదివితే అక్కడ ఏముందంటే, ఎజ్రా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి డిక్లేర్ చేశాడు, ఉపవాస ప్రార్థన చేయడానికి డిక్లేర్ చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన చేయడానికి ఎందుకు ఉపవాస ప్రార్థన చేయమని అడుగుతున్నాడు అన్నది కూడా అక్కడ రాశాడు. ఒకటి ఏంటంటేనండి, ప్రజలందరూ తగ్గించుకోవడానికి, అందరూ హంబుల్నెస్, అందరిలో హ్యూమిలిటీ రావాలి అని మొట్టమొదటి ప్రార్థన. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసినా కారణం ఏంటని తెలుసా? ఉపవాస ప్రార్థనలో మనకు జరిగే లాభం ఏంటో తెలుసా? మనలో తగ్గింపు వస్తుంది, దేవుడు దయచేస్తాడు, హ్యూమిలిటీ వస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకు ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, రాజు మాకు అధికారం ఇచ్చాడు, డిగ్రీ పాస్ చేసేసాడు, ఏమండి ఇంక మాకు తిరుగులేదు అనుకోవడానికి అలాంటి గర్వంతో ఉండకూడదు. అలా కాదు, దేవుని భయం కింద, దేవుని కింద మనం ఉండాలి. దేవుని అధికారానికి లోబడ్డాం. రాజును బట్టే, వాళ్ళ డిగ్రీస్ని బట్టో వీళ్ళ డిగ్రీస్ని బట్టో మనం, ఏమంటే ఇప్పుడు మా పలానా రాజు ఉన్నాడు అని ఆయన క్రిస్టియన్ అండి, లేకపోతే ఈయన ఉన్నాడండి ఈయన క్రిస్టియన్ కాదండి అని భయపడిపోవడం, క్రిస్టియన్ అయితే వెర్రవేగడం, అలాంటివి చేయకూడదు. మనం దేన్ని బట్టి మనకు ఆత్మీయ జీవితం కొనసాగించాలంటే, క్రైస్తవ జీవితం కొనసాగించాలి దేవుణ్ణి బట్టి. ఏ రాజు మారినా, ఏ కొత్త రాజు వచ్చినా, పాత రాజు అయినా ఎవ్వరు కూడా మనల్ని నడిపించట్లేదు, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. రాజుల్ని కూడా మార్చగలిగే దేవుడు మన దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హ్యూమిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి గల కారణం ఏంటంటే హ్యూమిలిటీ రావాలి. ఆ తర్వాత మీరు చూడండి 21 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. 21వ వచనం, 8వ అధ్యాయంలో 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, అంటే మమ్మల్ని మేము తగ్గించుకున్నాము అని అర్థం అండి. మాకును మా చిన్నవారికి, చూడండి, మాకును మా చిన్నవారికి, లిటిల్ వన్స్ అని అంటే చిన్న పిల్లలు, ఏమండి మన పిల్లలు చాలా ప్రాముఖ్యం దేవునికి. వాళ్ళ కోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమండి ఇది మనం అర్థం చేసుకోవాలి. చిన్నవారికి భద్రత కోసం. ఆ రోజుల్లో ప్రయాణం అంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. మనం ఇప్పుడులాగా ఫ్లైట్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, శుభ్రంగా అన్ని మాస్కులు కరోనా వచ్చినా ఏమి తగలకుండా మనం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
కానీ ఆ రోజుల్లో ప్రయాణం అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ప్రయాణం చేయడం అంటే మధ్యలో ఎక్కడైనా చచ్చిపోవచ్చు. సో అంత ఘోరమైంది ప్రయాణం. ఏమండి, మధ్యలో ఏ పురుగు, పుట్ర, పాము ఏది కలిసినా ఇప్పుడులాగా తార్ రోడ్లు లేవు. అప్పుడు చెట్లల్లో చాలల్లో బట్టి నడుచుకొని వెళ్ళిపోవాలి. ఏమండి, అడవుల్లో ఇశ్రాయేలీల ప్రయాణం కూడా అదే, ఎడారిలో ప్రయాణం అటువంటిదే, అరణ్యంలో ప్రయాణం అంటే అదే. ఎప్పుడు ఏమొస్తుందో, ఏ జంతువు వస్తుందో, ఏం కుడుతుందో, ఏం విష జంతువు కొడుతుందో మనకి తెలియదు. ఇది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజు చాలా భద్రత దయచేశాడు. వాళ్ళకి ఏం కాకుండా ప్రయాణం అంతా సాఫీగా జరగడానికి చాలా సైనికులు, వాళ్ళు వీళ్ళు అంతా ఉన్నారు, ఫుడ్ గిడ్ ఎవ్రీథింగ్ ఉంది. కానీ అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు చూడండి 22వ వచనంలో, మేలు ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. చూడండి, ఇవన్నీ అడిగితే రాజు ఇచ్చేస్తాడు, ప్రొవైడ్ చేయగలడు. కానీ ఏముందంటే రాజు దగ్గర ఏం చెప్తాం, మా దేవుడు గొప్పోడండి అని టెంపుల్ కట్టడానికి వెళ్తున్నాం, మరి మధ్యలో ఏటన్నా అవుతుందేమో, మీరు ఏమన్నా ప్రొటెక్షన్ ఇస్తారా అని అడగడానికి నాకు అంటే అర్థం ఏంటి? దేవుడు గొప్పవాడు, రాజు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జనరేషన్స్, మన పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. భద్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ భద్రత విషయం కానీ దేని విషయం కానీ దేవుని మీద ఆధారపడాలి. వేరే వాటి మీద ఆధారపడడానికి లేదు. మనం ఎటువంటి ప్రయాణం చేసినా మనం ఏమంటే మనల్ని సైతాన్ నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. లోకం మీద ఆధారపడితే సైతాన్లోకి సైతాన్ వైపు వెళ్ళే ప్రమాదం ఉంటుంది, దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. క్రైస్తవ ప్రయాణంలో మనం దేవుని ఆ యొక్క రాత్రికాల సమయంలో కూడా మీకు గుర్తు చేశాను, ఆ యొక్క పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ బుక్లో మొట్టమొదటిగా ఆ యొక్క క్రైస్తవుడు ప్రయాణం ప్రారంభమై వెళ్తుండగా ఎటు వెళ్ళాలో తెలియదు. ప్రయాణం ప్రారంభిస్తాడు, దేవుణ్ణి నమ్ముతాడు, ఆ బుక్ని నమ్ముతాడు, అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉందని నమ్ముతాడు. నేనున్న సిటీ నాశనం అయిపోతుంది. ఆ సిటీ పేరే సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్. తెలుగులో అయితే నాశనపురం. నాశనపురంలో నేనున్నాను, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ బుక్ చదివాడో పాప భారం వచ్చింది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మనం చదువుతామో పాపం యొక్క భారం మన మీదకి వస్తుంది. అది తొలగించుకోవాలి, దేవుని వైపు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్తికుడు కనిపిస్తాడు. ఫస్ట్ నువ్వు ఒకటే గుర్తుంచుకో, నువ్వు దూరంగా చూడు, గేట్ కనిపిస్తుందా? ఇంక కనిపించట్లేదు, జాగ్రత్తగా చూడు. కనిపిస్తుంది అంటాడు. కనిపించినప్పుడు ఏం చెప్తాడంటే, ఆ గేట్కి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, స్ట్రైట్గా వెళ్ళాలి. నువ్వు అటు ఇటు పక్కకి వెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలి. సో అలాగే మనం కూడా దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి. ఆ గేట్ వైపు చూస్తూ, గేట్ ఎవరండి? దేవుడే, యేసుప్రభు వారే. యేసుప్రభు వారి వైపు చూస్తూ మన క్రైస్తవ ప్రయాణం సాగించాలి. ఇంకా ఎవ్వరి మీద ఆధారపడడానికి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని ఆ విధంగా మనం ట్రైన్ చేయాలి. మన భద్రత దేవునికి గొప్ప చెప్పాలి. ఒకసారి మేము ప్రయాణం చేస్తున్నాము బెంగళూరులో. అప్పుడు మామూలుగా ఏదో సెలవులకి వచ్చి వెళ్తూ ఉంటే నేను వెళ్తున్నప్పుడు మా బెర్త్లు ఇలా ఉంటాయి కదా, ఒక బెర్త్లో పగలు ఇంకా రాత్రి అవ్వలేదు కాబట్టి మేము కూర్చొని ఉన్నాం.
పగలు అయితే కొంచెం అందరూ దగ్గర కూర్చుంటారు, రాత్రి అయితే బట్టలు తీసి పడుకుంటాం, మనకు తెలుసు కదా. సో ఇంకా పగలే అని కూర్చున్నాం. సో మేమిద్దరం కాబట్టి పక్కన ఇంకొక సీటు ఒక లేడీ ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆమె హెచ్ఆర్గా బెంగళూరులో పనిచేస్తూ ఉంది. సో అయితే ఆమె దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, ఒక బ్యాగ్ ఉంది. సో ఆ బ్యాగ్ని పైన పెట్టింది అండి, పైన పెట్టి ఆ బెర్తలో పెట్టి కింద మాతో పాటు కూర్చుంది. ప్రతి 5 నిమిషాలకి బ్యాగ్ వైపు చూడడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ బ్యాగ్ వైపు చూడడం, కూర్చోవడం. సో ఇలా చేస్తుంది. చాలాసేపు చేసిన తర్వాత ఆమె రూపాతో కొంచెం మాటలు కలిపి అలా మాట్లాడుతుంటే, మీరు క్రిస్టియన్స్ అలా బొట్టు లేదు కాబట్టి క్రిస్టియన్స్ అలా ఇలాగడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటికి బ్యాగ్ చూస్తుంటే రూపా ఒకటి చెప్పింది. ఏంటంటే, మన దేవుని మీద ఆధారపడాలండి, మన బ్యాగ్లు అవన్నీ మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా మనం అయితే కాపాడలేము. అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు, కానీ మనం కాపాడలేము, దేవుని మీద ఆధారపడాలని ఒక మాట చెప్పిందాం. మేము అలాగే మా బ్యాగుల్లో ఉన్నాయి, మేమేమి దేవుడు మమ్మల్ని చాలా ప్రయాణాలు చేసాం, ఇప్పటి వరకు ఒకటి ఏమీ పోలేదు, మేము ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడతాము అని చెప్తే కొంచెం ఆలోచించడం ప్రారంభించి చివరిగా దిగిపోతున్నప్పుడు మీరు కొంచెం చాలా స్పెషల్గా ఉన్నారని చెప్పి దిగిందనమాట. సో ఇలాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం ఏమండి, లేకపోతే లోకల్గా మనం చేసే ప్రయాణాలు కూడా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, ఏమిటి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ప్రతి దానికోసం కూడా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎజ్రా అదే చెప్తున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి భద్రత ప్రొవైడ్ చేయమని ఎలాగడుగుతాను నేను, దేవుని మీద నమ్మకం లేదా, ఏదంటే దేవుడి గురించి చెప్పావు, ఇప్పుడు భద్రత అడుగుతున్నావు, దేవుని మీద నమ్మకం లేదా అంటాడు. సో రాజు భద్రత ఒకవేళ ప్రొవైడ్ చేసినా కూడా దాని మీద ఆధారపడడానికి లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు కానీ మనం కానీ దేవునిలో ఎదగాలంటే, క్రైస్తవ ప్రయాణం జరగాలంటే మరి ఏదో యాక్సిడెంట్లు అవ్వకుండా అవి కాదు ముఖ్యం, అవి కూడా ముఖ్యమే, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా, మన పిల్లలు లోకం వైపు చూడకుండా, మన పిల్లలు సైతాన్ మార్గాల్లో పడిపోకుండా, మనం సైతాన్ మార్గాల్లో పడిపోకుండా, మనం సంపాదించుకున్న డబ్బులు దేవునికి ఉపయోగపడడానికి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడడానికి కాకుండా, దుర్వినియోగం అయిపోకుండా, సైతాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా, మన విన్న వాక్యాలని సైతాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.